శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుముక్తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతः. అనంత శ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమపూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశి సత్సంగానికి నమస్కారం. పరమేశ్వరి యొక్క దయతో గురువుల యొక్క ఆశీర్వచనంతో తిరిగి మనము పరమేశ్వరి యొక్క సంఘంలో శ్రీమన్ మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశి పరదేవత యొక్క నామంతో ఇంకొకసారి శాక్తేయానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సూత్రాలు కథల రూపంలో చెప్పేటువంటి వ్యాసుని ద్వారా మనకి అందించబడినటువంటి దేవి భాగవతాన్ని, అందులో ఉన్నటువంటి ఆఖ్యానాలని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కనుక దాన్ని మనం తిరిగి ఇంకొకసారి ముందరికి తీసుకువెళ్దాం. నారదుల వారు నారాయణుడితోటి, నారాయణ మహర్షి ఎటువంటి వారైనా సరే, ఎటువంటి దైవాలు దైవాంశ సంభూతులు కాకుండా దైవాలు సహితం, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల సైతం దేవతలందరూ కూడా వారి యొక్క శక్తిని పునరుద్ధరించుకోవడానికి, మనం సులభంగా మనం చెప్పుకోవాలి అంటే మనం రోజు తెలిసినటువంటి భాషలో బ్యాటరీలని ఛార్జ్ చేయడానికి భూమి మీదకి వచ్చి వారు కొన్ని రోజులు తపస్సు చేసుకుని తద్వారా సంపాదించుకున్నటువంటి ఆ తపఫలంతో వారి యొక్క దేవతా స్వరూపాన్ని ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకుని వారి వారి లోకాలకి వెళ్తారు. అందుకోసమని పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, సిద్ధక్షేత్రాలలో తెలియకుండా ఎందరో మహానుభావులు ఎవరో ఏ పుట్టలో ఏ బాగుందో అనేటువంటి మాటతోటి మనం ఏ సిద్ధులు ఎక్కడ ఏ తపస్సు చేసుకోవడానికి ఎలా ఉన్నారో అని నమస్కారం మనం పెడుతూ ఉంటాం. ఇలాగా నారాయణుడు నారాయణ మహర్షి స్వరూపంలో తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు నారదుల వారు అతన్ని అడిగారు. నారదుడు బ్రహ్మ యొక్క మొట్టమొదటి సంతానం, బ్రహ్మ యొక్క మొట్టమొదటి సృష్టిస్తూనే ఈ ప్రపంచం మీద నాకు పెద్ద లౌకికమైనటువంటి విషయాల యందు నాకు ఆసక్తి లేదు, అయితే మూడు లోకాలని నువ్వు ఏ కారణం చేతైతే సృష్టించేవో, మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి వస్తువులను నువ్వు ఎందుకైతే సృష్టించేవో ఆ సృష్టికి సహాయపడటం కోసం నేను నిత్యము ఎవరైతే ఈ సృష్టికి మొత్తము ఇరుసువలే ఉంటారో అతనిని ధ్యానిస్తూ, ఎవరైతే ఈ సృష్టి అంతటిలోనూ చైతన్య స్వరూపంగా ఉంటారో అతనిని నేను ధ్యానిస్తూ, ఈ సృష్టి నువ్వు చేస్తున్నటువంటి ఈ సృష్టికి ముందరికి వెళ్ళడానికి నేను దోహదకారి అవుతాను నాన్న అని నారదుల వారు పుట్టుతూనే
తపస్సుకి వెళ్ళి సృష్టి అంతా కూడా ఏ ఇరుసు మీద నడుస్తుందో ఆ ఇరుసు నారాయణుడు అని చెప్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపము నారాయణము. అదే శక్తి స్వరూపంగా చూస్తే దాన్ని నారాయణీ శక్తి అంటాం. దేవీ భాగవతంలోనూ సప్తశతిలోనూ కూడా నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే, ఇలాగా మనకి చాలా శ్లోకాలు స్తోత్రాలు నారాయణీ స్వరూపాన్ని చెప్తున్నాయి. శక్తిగా మనం భావించినట్టయితే, శక్తి స్వరూపంలో కనుక మనం చూసినట్టయితే, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా చైతన్యం ఎక్కడి నుంచి వస్తోంది? ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఇరుసు వలె ఎవరు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు అంటే నారాయణుడు అని మనం నిష్కళంకంగా నిష్కర్షగా చెప్పచ్చు. ఇందులోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వీళ్ళు పోర్ట్ఫోలియో హోల్డర్స్. సృష్టి అనేటువంటి కార్యక్రమాన్ని, స్థితి అనేటువంటి పోర్ట్ఫోలియోని, సంహారము అనేటువంటి పోర్ట్ఫోలియోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిర్వహిస్తున్నారు. వారికి పైన ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో సర్వులకి చిచ్చక్తిర్చేతనారూప జడ శక్తిర్జడ ఆత్మిక అని లలితా సహస్రంలో ఒక నామం ఉంది. 4 నామాలు ఉన్నాయి. అలాగా చిచ్చక్తిగాను జడశక్తిగాను శక్తి స్వరూపంగా చైతన్యవంతమైనటువంటివి జడ స్వరూపంలో ఉన్నటువంటివి. ఏదైనా సరే ఒక రూపము ఉంది అంటే అందులో జీవం ఉన్నా లేకపోయినా అది పరమేశ్వరి, అది శక్తి కల్పితము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవి భాగవతం అంతా కూడా ఇదే రకరకాలైనటువంటి కథల్లో చెప్తోంది. అందుకోసమని నారాయణుడు ప్రపంచానికి కావలసినటువంటి ఎంతో భావి భారత ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి, ఒక రోల్ మోడల్గా చెప్పుకోవడానికి కావలసినటువంటి వ్యక్తులందరినీ కూడా తయారు చేయడంలో ముఖ్యంగా ఋషులు, అందులో ముఖ్యంగా నారదుడు కారణం. ఒక మార్కండేయుడు, అలాగే ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఇలాంటి వారందరికీ కూడా చిన్నతనంలోనే వారికి నారాయణుడి యందు స్వరూపాన్ని అతనికి బోధించి ఎలా నడుచుకోవాలో, ఆ తపస్సు ఎలా చేయాలో చెప్పి ప్రపంచానికి ఈ స్వరూపం ఇలా ఉంటుంది, అతన్ని సాధించినటువంటి తపశ్శక్తి సంపన్నులు ఇలా ఉంటారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్స్ని తయారు చేసినటువంటి వ్యక్తి నారాయణుడు, నారదుడు. సర్వదా వందనీయుడు. నారదుడు ముల్లోకములు నారాయణ అనేటువంటి శబ్దము చేత తన యొక్క వీణని వాదన చేస్తూ, తాను నేర్చుకున్నటువంటి వేదాలని వాదన చేస్తూ, అంటే వీణావాదన చేస్తూ పరమేశ్వరుని యొక్క స్వరూపాలని, నారాయణుడి యొక్క కథలని, నారాయణుడి యొక్క తత్వాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పంచడానికి నారదుడు ప్రధానమైనటువంటి సూత్రధారుల్లో ఒకడు. ఎప్పుడూ కూడా మనం గౌరవించాలి. అతన్ని దురదృష్టవశాత్తు కూడా మనకి టీవీలోనూ మిగిలినటువంటి చోట్ల సినిమాలలోనూ ఒక కామెడీ క్యారెక్టర్గా చూపిస్తారు. కానీ అతను అత్యంత గౌరవనీయుడైనటువంటి వ్యక్తి. అవధూతలలో మొట్టమొదటి స్వరూపంగా చెప్తారు అతన్ని. నిరంతరము నిత్య సంచారిగా ఉన్నటువంటి అతను స్పర్ధ అనేటువంటిది క్రియేట్ చేసి, ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసి, ఆ కాంపిటీషన్ ద్వారా పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఇతివృత్తం, ఒక బ్యాక్గ్రౌండ్ని ఆయన తయారు చేస్తారు. అలాగా నారదుల వారు నారాయణుడిని లక్ష్మి, సరస్వతి, గంగా, తులసి, ఇలా వీరందరి ఉపాఖ్యానాలు చక్కగా చెప్పావు. కొత్త విషయాలు నేను తెలుసుకున్నాను, అందరికీ కూడా చెప్పడానికి వీలుగా ఉంటుంది. అయితే సావిత్రి వృత్తాంతము కూడా నీ ముఖతః నేను వినాలని ఉన్నది, నాకు దయచేసి చెప్పు అని నారాయణుడి స్వరూపాన్ని నారదుల వారు అడిగారు. ఏ శక్తి అయితే పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి నారాయణుడిగా ఉన్నటువంటి లోకాలన్నిటికీ కూడా కావలసినటువంటి వెలుగు, లోకాలన్నిటికీ కూడా కాలము యొక్క గణన చెప్పేటువంటి సూర్యనారాయణుడి యందు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది సావిత్రి శక్తి అని నారాయణుడు చెప్పాడు. భూమి
అలాగే ఈ సోలార్ సిస్టమ్ ఉన్నటువంటి గ్రహాలు, మిగిలినటువంటి గోళాలు ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని మన ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ చెప్తోంది. భూమి తమ చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఒక బొంగరంలా తిరుగుతూ కొన్ని సంవత్సరాలకి ఒకవైపు వంగి, కొన్ని సంవత్సరాలకి ఒకవైపు వంగి, అలాగా సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది. సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేయడానికి భూమికి 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో 6 ఋతువులు, సూర్యుని యొక్క దగ్గర అవడం వలన వేడిమి, సూర్యుని నుంచి దూరం అవడం వలన చలి, ఇవన్నీ కూడా 6 ఋతువులు, సీజన్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇలాగా సూర్యునిలోంచి వస్తున్నటువంటి కాంతి, ఫిజిక్స్ ఏమిటి చెప్తోంది అంటే సూర్యునిలో అనంతమైనటువంటి న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ రియాక్షన్స్ అవుతున్నాయి. తద్వారా అందులోంచి శక్తి, అందులోంచి కాంతి, అందులోంచి వెలుగు, అందులోంచి వేడి వస్తున్నాయి అని మనకి సైన్స్ చెప్తోంది. ఏదైతేనే స్వయం ప్రకాశమానమైనటువంటి స్వరూపముగా సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని సావిత్రి శక్తి అని పిలిచారు. ఈ శక్తి 4 యుగాలలోనూ మొదటి యుగమైనటువంటి కృతయుగంలో ప్రచారంలో ఉండేది. చాలా కష్టపడి అందులో గురువుడు వద్ద నుంచి దీక్ష తీసుకుని అత్యంత కఠినమైనటువంటి తపస్సుతో జరిగేటువంటి మార్గాలలో ఈ సావిత్రి జపము, ఈ సావిత్రి స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి సాధన ఉంది అని చెప్తారు. అది క్రమక్రమంగా సులువు చేయడానికి జనులందరికీ కూడా అత్యంత కష్టతరమైనటువంటి స్వరూపంగా ఉంది కనుక ప్రపంచానికి అదే స్వరూపాన్ని ఉద్ధరించి సులువు చేసి సర్వదేవతలకి ఉపయోగపడేలాగా ఒక జనరిక్గా ఒక స్వరూపాన్ని గాయత్రి స్వరూపంగా తయారు చేసి మనకి విశ్వామిత్రుడు వారిచ్చారు. ఇది సూర్యునిలో ఉన్నటువంటి సావిత్రి శక్తికి మనము నిత్యము చేసుకునేటువంటి గాయత్రి స్వరూపానికి ఏ రకమైనటువంటి తేడా లేదని మనకి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సావిత్రిని సాధించడం కోసం వేద విహితమైనటువంటి కర్మలు చేసి, వేదములో చెప్పినటువంటి విధముగా హవిర్భాగములు ఇస్తూ, అగ్ని కాండమును చేస్తూ, చెయ్యవలసినటువంటి కఠినమైనటువంటి నియమాలని పాటిస్తూ తెలుసుకోవలసినటువంటి స్వరూపంగా అయినట్టయితే, అలా కాకుండా సంధ్యావందనము, సంధ్యా స్వరూపాలలో, సంధ్యా సమయాలలో కాలం యొక్క మార్పుని గమనించి, ఏ కాలము మనయందు అది ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో గుర్తించి, ఆ కాలానికి దాన్ని మన వృద్ధి కోసము వాడుకోవడము కోసం దాన్ని శక్తిగా మార్చి మనకి గాయత్రి స్వరూపంగా సంధ్యావందనము అని వేద విహితమైనటువంటి మార్గములో పురుషులందరికీ కూడా చెప్పారు. అయితే మరి స్త్రీలకి ఎందుకు చెప్పలేదు? స్త్రీలకి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఈ సంధ్యావందనాన్ని చేస్తున్నారో, ఈ సంధ్యావందనం చెయ్యడానికి దోహదకారులై, ఉపయోగము వాళ్ళకి సహాయకారులై, అంతేకాకుండా నిత్యము పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము ధూప దీప నైవేద్యములు ఎవరైతే చేస్తూ ఉంటారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వారికి చెప్పినటువంటి వారి కుల విధులని అనుసరించి, తండ్రి యొక్క ఇంట్లో ఉన్నట్టయితే ఆ తండ్రికి సంబంధించినటువంటి కులదేవత ఆ మార్గాన్ని అనుసరిస్తూ, అదే తర్వాత వివాహము అయిన తర్వాత భర్త ఇంట్లో ఉన్నటువంటి విధానాన్ని అనుసరిస్తూ, ఎవరైతే సంధ్యావందనాన్ని చేసేటువంటి వారికి దోహదకారులుగా, సహాయకారులుగా అవుతారో వారికి పరమేశ్వరి యొక్క ప్రసాదం దొరుకుతుంది అని మనకి ఈ కథలో తెలుస్తోంది. అయితే గాయత్రి అనేటువంటిది ఒక వేద విద్యని అర్హత కోసము, వేదాన్ని తెలుసుకోవడము అనేటువంటి అర్హత కోసమే కాకుండా, స్వయముగా
పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి సులభమైనటువంటి మెట్లుగా మనకి ఈ కథలో తెలుస్తోంది. మద్ర దేశానికి సంబంధించినటువంటి మహారాజు అశ్వపతి. అతడు శత్రు సంహారకుడు. అలాగే అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బిడ్డల వలె చూసుకుంటూ వారి అందరికీ కూడా శ్రేయస్సును కల్పించేటువంటి అన్ని రకమైనటువంటి కార్యక్రమములు చేస్తుంది. అతని భార్య మాలతీదేవి. వీరిద్దరికీ కూడా వశిష్ఠుల వారి వలన సావిత్రి యొక్క స్వరూపము, సావిత్రి యొక్క విధానాన్ని వశిష్ఠుల వారు చెప్పి, మీకు సంతానము కలగడానికి, రాబోయేటువంటి తరాలకి మీ రాజ్యం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ సావిత్రీదేవి యొక్క మంత్ర జపము చెయ్యవలసినటువంటిదిగా, సావిత్రి యొక్క వ్రతము, స్త్రీలకి సావిత్రి యొక్క వ్రతము చెయ్యవలసినటువంటిదిగా మొదట మాలతీదేవికి వశిష్ఠులు వారు చెప్తారు. ఎన్నో సంవత్సరాలు మాలతీదేవి ఆ వ్రతము చేసినా కానీ వారికి సంతానము కలగలేదు కదా. దైవీకమైనటువంటి కనిపించేటువంటి ఏ రకమైనటువంటి సిగ్నల్స్ కూడా వారికి కనిపించలేదు. దాంతో ఎంతకాలానికి కూడా ఈ రకమైనటువంటి ఆశీర్వచనము కలగలేదు అనేటువంటి బాధతో మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. ఆమె దుఃఖము చూసి, నేను వశిష్ఠుల ద్వారా మన ఇద్దరము కూడా పునీతులమయ్యి మనకి ఈ విద్య లభించింది కనుక నేను స్వయముగా పుష్కర క్షేత్రానికి వెళ్ళి సావిత్రి మంత్ర జపాన్ని నేను తపస్సుగా చేస్తాను అని రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులందరికీ కూడా తన రాజ్యాన్ని అప్పజెప్పి తపస్సుకి బయలుదేరి ఈ అశ్వపతి ఎన్నో సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు, సావిత్రీదేవి యొక్క తపస్సు చేస్తారు. అలా చేసిన మీదట కూడా సావిత్రీదేవి యొక్క పుష్కర క్షేత్రం, భారతదేశంలో సావిత్రి యొక్క గాయత్రి, సావిత్రి ఈ రెండూ కలిపి ఉన్నటువంటి ఆలయాలు ఒకటే ఉన్నటువంటిదిగా చెప్తారు. అది పుష్కర క్షేత్రంలో ఉంది. చాలా ఎత్తైనటువంటి కొండ మీద ఉన్నటువంటి ఒక క్షేత్రంలో గాయత్రి, సావిత్రి, బ్రహ్మ ఈ ముగ్గురు కూడా ఉన్నటువంటి ఏకైక ఆలయం అది. అటువంటి క్షేత్రంలో కష్టపడి చేసినటువంటి తపస్సు కూడా ఫలితం దొరకలేదు ఈ అశ్వపతి. ఇంత కష్టపడినా సరే ఏ రకమైనటువంటి ఫలితము కానీ, ఏ రకమైనటువంటి ఆశీర్వచనము కానీ లభించలేదే అనేటువంటి బాధలో ఉండగా ఆకాశవాణి అతనికి ఒక 10 లక్షలు గాయత్రి, 10 లక్ష గాయత్రి జపము చెయ్యమని వినిపించి ఆశ్చర్యపోయాడు. నేను సావిత్రి స్వరూపాన్ని ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంటే 10 లక్షలు గాయత్రి జపం చెయ్యమని వినిపించడం ఏమిటి విశేషము అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో వశిష్ఠుల వారి యొక్క వంశంలో ఉన్నటువంటి పరాశరులు వారు వస్తారు. ఆ పరాశరుడికి వచ్చి కూర్చున్నారు. అతనికి అర్ఘ్యపాద్యాదులది ఇచ్చి అతన్ని కుశలములు అడిగి, అయ్యా ఇలాగ నాకు వినిపించింది, ఇంత కష్టపడి నేను తపస్సు చేయడానికి ఇక్కడ రాజ్యభారాన్ని కూడా వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను, తపస్సు చేస్తున్నాను, అయినా కానీ సావిత్రీదేవి యొక్క ఆశీర్వచనం కలగలేదు. అయితే ఈ విధమైనటువంటి ఆకాశవాణి వినిపించింది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే గాయత్రి అనేటువంటిది అతనికి సంధ్యా సమయంలో చెయ్యడానికి ఇచ్చినటువంటి స్వరూపము మాత్రమే కాదు, అది స్వయముగా బ్రహ్మ విద్య యొక్క స్వరూపమైనటువంటి నిత్యము సాధనోపాయంగా చేసుకోవడానికి, సులభంగా చేసుకోవడానికి, సర్వదేవతల యొక్క సమిష్టి స్వరూపంగా గాయత్రి స్వరూపము అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ గాయత్రిని నీకు నేను ఇస్తున్నాను. ఈ గాయత్రి ఒక్కసారి జపిస్తే, గాయత్రి కనుక ఆ గాయత్రి మంత్రము ఒక్కసారి కనుక జపించినట్టయితే, పొగలలో జపించినట్టయితే పొగలంతా చేసినటువంటి పాపాలు పోతాయి. రాత్రి జపించినట్టయితే రాత్రి చేసినటువంటి పాపాలు పోతాయి. ఇప్పటికీ కూడా సంధ్యావందనంలో యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే,
యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. యదహ్నాత్, అహ్నము అంటే రోజు, ఏ రోజు చేసినటువంటి పాపం సంధ్యావందనం చేసిన వెంటనే ఆ రోజు పాపం పోతుంది. అది గాయత్రి యొక్క లక్షణం. ఎవరైతే ఈ గాయత్రి చేస్తున్నటువంటి వాళ్ళకి సహాయకారులుగా అవుతారో, వారికి అర్ఘ్యపాద్యాదులు చేసుకోవడానికి కావలసినటువంటి సంధ్యావందనానికి కావడానికి కావలసినటువంటి వస్తువులను సమకూరుస్తారు, వారికి కూడా అదే ఫలితాన్ని చెప్పారు. ఎందుకంటే సంకల్పం చెప్పేటప్పుడు పురుషుడు నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పారు. ఒక గృహస్థు అయినటువంటి పురుషుడు ధర్మపత్ని సమేతస్య బంధు మిత్ర సంతాన పరివార సమేతస్య అని సంకల్పంలో యాడ్ చేస్తారు. అందుకోసమని ఒక్కరు చేస్తున్నటువంటి జపం కాకుండా సమిష్టిగా అందరూ కూడి చేస్తున్నటువంటి తపస్సుగా దీన్ని భావించి ఎవరైతే అందులో భాగస్వామ్యం ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా అటువంటి ఫలితాన్ని చెప్పారు. ఈ గాయత్రి ఎవరైతే చేస్తారు 10 సార్లు కనుక చేసినట్టయితే రాత్రి పొగలు కలిపి చేసినటువంటి కిల్బిషము అంటే పాపములు నశిస్తాయి. 100 సార్లు జపిస్తే మాసార్జిత పాపము, 1000 సార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపము, 1,00,000 సార్లు జపించినట్టయితే ఈ జన్మలో ఆర్జించినటువంటి పాపము, 10 లక్షలు చేసినట్టయితే పూర్వజన్మార్జిత పాపము, 100 లక్షలు జపించినట్టయితే సర్వజన్మార్జిత పాపము నిశ్చయంగా నశిస్తుంది అని పరాశరులు వారు అశ్వపతికి చెప్తారు. ప్రధానంగా మనకి కావలసినటువంటి సంకల్పం ఏదో ఒక చెప్తాం. ధర్మబద్ధమైనటువంటి సంకల్పమే. ఈ సంకల్పంలో నేను ఫలానాది యత్నిస్తున్నాను, ఇష్టి అంటారు దాన్ని. అంటే ధర్మ అర్థ కామ మోక్షముల కోసం కోరి చేసేటువంటి పని. ఒక వ్రతము లేకపోతే ఒక దీక్షో ఏదో ప్రారంభం చేసి ఫలానా ఉద్యోగంలో ఉన్నతి కలగాలి, లేదా అనారోగ్యంగా ఇంట్లో ఎవరో బాధపడుతున్నారు వారికి ఆరోగ్యం కలగాలి అనేటువంటి సంకల్పంతో చెప్పేటువంటి వాటిని ఇష్టిలు అంటారు. ఆ కారణం కోసం చేస్తున్నాం, అది ధర్మబద్ధమైనటువంటిది అయి ఉండాలి. అలా చేసినా కానీ ఒక్కొక్కప్పుడు ఫలితాలు కలగవు. అలా ఫలితాలు కలగకపోవడానికి కారణం ఏమిటి అంటే చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి దేవతకి శక్తి లేదు, లేదా చేస్తున్నటువంటి దేవత కనికరించలేదు అని మనం అనుకోకూడదు. ఇతఃపూర్వము ఆర్జించినటువంటి పాప ఫలితము ఏదైతే ఉందో అది తర్వాత రావలసినటువంటి పుణ్య ఫలాన్ని రానివ్వకుండా చేస్తోంది అని గ్రహించారు. అందుకోసమనే సంకల్పంలో మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా అనేటువంటి ఒక లైన్ యాడ్ చేస్తాం. సంకల్పం చెప్పేటప్పుడు మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా, మమ అంటే నేను లేదా మాకు, ఉపాత్త సంక్రమించిన నాకు దొరికినటువంటి లేదా నాకు వచ్చినటువంటి సమస్త దురిత క్షయ ద్వారా, ఇతఃపూర్వము కొన్ని జన్మల నుంచి ఆర్జించినటువంటిది, ఇది వరకు నుంచి ఉన్నటువంటి దురితములు ఏవైతే ఉన్నాయో, పాపములు ఏవైతే ఉన్నాయో అవి క్షమింపజేసి, అవి క్షయింపచేసి, అవి నశించి ఫ్రెష్గా ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమానికి ఫలితము కలుగుగాక అనేటువంటి క్లాజ్ అది. ఆ సంకల్పంలో మనం అందరం కూడా ధర్మార్థ కామమోక్ష ఫల పురుషార్థ సిద్ధి అర్థం అని తర్వాత చెప్పేటువంటివి ఏమిటి చెప్పుకున్నా మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా అని యాడ్ చేస్తాము. ఆ ఇతఃపూర్వము ఉన్నటువంటి పాపములు జన్మార్జితమైనటువంటి పాపములు, ఇహ జన్మని ప్రస్తుతం జన్మలో మనకి తెలియకుండా, మనకి తెలిసి మనకి ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో జరిగినటువంటి పాపముల యొక్క సంచయము, ఆ రాశి ఏదైతే ఉందో అది సత్ఫలితాలని రానివ్వకుండా చేస్తుంది. అందుకోసమని ఇది చెయ్యడం కోసం మరి ఆ పాపరాశి ఎలా దగ్ధమవుతుంది అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, ఎవరైతే 3 సంధ్యలు నిరంతరము చేస్తారో, 3 సంధ్యలలోనూ ఎవరైతే బ్రాహ్మి మాహేశ్వరి, సంధ్యా సరస్వతి, గాయత్రి, బ్రాహ్మి రౌద్రి వైష్ణవి ఈ 3 స్వరూపాలలోనూ ఉన్నటువంటి త్రిసంధ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిసంధ్యలలోనూ ఉన్నటువంటి స్వరూపాలు శక్తి స్వరూపాలుగా ఎవరైతే చేస్తారో, అలా చేసినటువంటి వారికి లేదా
చేస్తున్నటువంటి వారికి సహాయము చేసినటువంటి వారికి సంధ్యావందనం జరుగుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి శుచిగా శుభ్రంగా దాన్ని ఏర్పాటు చేసి అతఃపూర్వము దానికి ముందరే దీపాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యక్తులు చేయడానికి కావలసినటువంటి పనిముట్లని వారికి ఇచ్చి ధర్మబద్ధమైనటువంటి శుచి శుభ్రతలతోటి చేసినటువంటి వారిని కూడా ఇందులో సంకల్పంలో కలుపుతున్నారు కనుక వీరందరికీ కూడా ఆ రకమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగా 100 లక్షల కనుక ఈ గాయత్రి ఎవరైతే చేస్తారో సర్వజన్మార్జితమైనటువంటి పాపము నిశ్చయంగా లభిస్తుంది. నువ్వు నీ భార్య అశ్వపతి భార్య అయినటువంటి మాలతీదేవి మీరు చేసినటువంటి తపస్సు వృధాగా పోలేదు. అయితే పూర్వజన్మార్జితమైనటువంటి పాప ఫలము ఏదైతే ఉందో అది ఉంది కనుక అది తీరితే కానీ పోదు కనుక గాయత్రీ మంత్రాన్ని చెయ్యమని నీకు ఆకాశవాణి నుంచి సావిత్రీదేవి యొక్క కటాక్షము ద్వారా ప్రసాదంగా నీకు ఇది వినిపించింది. తూర్పుముఖంగా కూర్చుని ఎవరైతే ఇటువంటి గాయత్రికి వారి యొక్క ఇష్టదేవతా స్వరూపంగా భావించి గాయత్రి అనేటువంటిది ఏదైతే ఉందో ఆవిడ ఒక జనరిక్ దేవత. గాయత్రి అనేటువంటిది వినడానికి స్త్రీలింగంగా ఉంటుంది, చేయడానికి పుల్లింగంగా ఉంటుంది. చేస్తుంటే ఉన్నటువంటి మంత్రం ఏ లింగానికి సంబంధం లేనటువంటిదిగా ఉంటుంది. చాలా విశిష్టమైనటువంటిది మంత్రం. మనం అందరం కూడా ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం చేసినటువంటి దుర్గా గాయత్రి ఒక ఉదాహరణ. గాయత్రి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అనేటువంటిది దుర్గా గాయత్రి. ఇలాగే సంధ్యా గాయత్రి తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, దీన్నే బ్రహ్మ గాయత్రి అని కూడా అంటారు. పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పేటువంటి గాయత్రి స్వరూపం. త్రిపురాతాపిని ఉపనిషత్తు మన గురువు గారు దాన్ని వ్యాఖ్యానం చేసి అందరికీ కూడా ఇచ్చినటువంటిది. ఈ త్రిపురాతాపిని ఉపనిషత్తు ఏమిటి చెప్తోంది? ఏదైతే గాయత్రి ఉందో అదే శాక్తేయానికి మూలమైనటువంటి త్రియక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి అయినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అలాగే శాక్తేయానికి సంబంధించినటువంటి చండీ విద్యగా ఉన్నటువంటి సప్తశతిలో చండీ స్వరూపంగా వచ్చేటువంటి స్వరూపము, ఈ మూడిటికి భేదము లేదు అనేటువంటి విషయాన్ని త్రిపురాతాపిని చెప్తాం. అందుకోసమని వైదిక విధానంలో పురుషులకి గాయత్రీ స్వరూపము చెప్పబడింది. వ్రతము, నోములు మొదలైనటువంటి విధానాలలో అదే గాయత్రిని రకరకాలైనటువంటి దేవతా స్వరూపాలుగా, సర్వదేవతా స్వరూపాలుగా స్త్రీలు సమయానుసారంగా, కాలానుసారంగా నైమిత్తిక కర్మలలో, నిత్య కర్మలలో భాగంగా ధూపదీప నైవేద్యాలతోటి స్త్రీలకి చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. పురుషులకి సంధ్యా గాయత్రి, అదే బ్రహ్మ గాయత్రి చేసేటువంటి అవకాశాన్ని పురుషులకి ఇచ్చారంటే మనం చేస్తున్నటువంటి మనం ఆర్జించుకున్నటువంటి పాప కర్మలని నాశనం చెయ్యడానికి పనిముట్లు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం వాడుకోవడమే తరువాయి. వాడుకోమని ఫ్రీగా చెప్పారు. 3 సంధ్యలలోనూ 3 సంధ్యలు కాకుండా ఇంకా తర్వాత దీక్షితుడు అయినట్టయితే చతుర్థ సంధ్య అయినటువంటి అర్ధరాత్రి కూడా జపించమని చెప్పేయి శాస్త్రాలు. ఇవన్నీ కూడా గురువుల నుంచి వచ్చినటువంటి దీక్షితమైనటువంటి మంత్రాలు కాకుండా చేసేటువంటి. అలాగా ఈ గాయత్రి మంత్రానికి పరాశరులు వారు చెప్పినటువంటి ఏంటి అంటే, చేతి వేళ్ల యొక్క కణుపులు ఏవైతే ఉన్నాయో వేళ్ల యొక్క కణుపులతోటి అలాగా అనామిక అంటే సూర్య చిటికెన వేలు పక్కన ఉన్నటువంటి వేలు, ఈ వేలుకి లో ఉన్నటువంటి కింద కణుపు నుంచి అధోవక్రంగా తర్జని అంటే చూపుడు వేలు యొక్క చిన్న వరకు కూడా 10 సంఖ్యలు వస్తాయి. ఆ 10 సంఖ్యలు ఎడం చేత్తో ఉన్నటువంటి 10 సంఖ్యలు. ఇలాగ 108. ఈ 108 వీలైతే సహస్రము ఎవరైతే చేస్తారో దాన్ని
ఇది నిత్యము సంధ్యాస్వరూపంలో సంధ్యా సమయాలలో చేతివేళ్లతో చేసి కాకుండా గాయత్రి మంత్ర జపముగా ప్రత్యేకంగా తులసి పూసలు కానీ స్ఫటిక పూసలు కానీ స్ఫటికమాల కానీ తులసిమాల కానీ తీసుకుని దానిని దేవతా స్వరూపం దగ్గర ఉంచి వాటిని శుచిగా వాటికి మంత్రీకరించి అటువంటి గోరోచనము గంధము మొదలైనటువంటి వాటితోటి వాటిని అర్చించి ఎవరైతే ఆ మాలతో చేస్తారో వారికి గాయత్రి యొక్క ఫలితము పరిపూర్ణంగా ఉంటుంది. అలాగ సంస్కరింపబడినటువంటి జపమాలని తీసుకుని 10,00,000 గాయత్రి జపం చెయ్యి అని పరాశరులు వారు ఈ రాజుకి చెప్తారు. 3 జన్మల మహాపాపాలు నశిస్తాయి, గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 3 సమయాలలోనూ సంధ్యావందనం చేస్తున్నావు కదా, 3 సంధ్యల్లోనూ ప్రధానంగా సాయంత్రం సంధ్య, పొద్దున్న సంధ్య, ఈ సంధ్యలలో సంధ్యావందనాన్ని చెయ్యనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతడు అశుచి పాలవుతున్నారు. ఆ పురుషుడుతో ఉన్నటువంటి మిగిలినటువంటి కుటుంబం అంతా కూడా అశుచి పాలవుతుంది, శుభకర్మలకి అయోగ్యుడు. అందుకోసమని వేదాన్ని పఠించడం, ఒక పురుష సూక్తం చదవాలి లేదా స్త్రీ సూక్తం చదువుకోవాలి. ఇది వేదంలోంచి వచ్చినటువంటి భాగము. దీన్ని చదవాలి అంటే సంధ్యావందనం చేయకుండా ఇవి చదవకూడదు. వేద విధులని నిర్వహించుకోవాలి అంటే 3 పూట్ల, ముఖ్యంగా పొద్దున్న సాయంత్రం, అందులోనూ ప్రధానంగా సాయంత్రము, అవలేనటువంటి వాళ్ళు పొద్దున్న ఈ సంధ్యాస్వరూపాన్ని, సంధ్యా గాయత్రిని చెయ్యకుండా ఎవరైతే వేద విధులు చేస్తారో వారికి వేద విధులు చేసేటువంటి వేద బాహ్యత్వం వారికి వచ్చి వారికి కర్మశాఠ్యత వారికి వస్తోంది. బ్రాహ్మణ కర్మలకి ఏవైతే ఉన్నాయో, ఎవరైతే బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి చెయ్యడానికి వారు పనికిరారు. యావజ్జీవితము సంధ్యావందనము చేసినటువంటి విప్రుడు, సంధ్యావందనం చెయ్యడానికి అర్హత లేనటువంటి వారు ఏవైతే ఉన్నాయో, వేద విధులు చెయ్యడానికి అర్హత లేనటువంటి వారికి మరి ఏమిటి ఉపాయము అని చెప్పినట్టయితే, వారికి కూడా 3 సంధ్యలలోనూ ప్రధానంగా పొద్దున్న సాయంత్రం సంధ్యలలోనూ ధూపదీప నైవేద్యాలతోటి ఇష్టదేవత కులదేవతలని ఆరాధించడం గాయత్రి మంత్రం చెయ్యడంతో సమానమే అని తర్వాత బుధులు మనకి చెప్పారు. సంధ్యావందనంతో పరిపూతుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క పాదధూళితోటి భూదేవి పవిత్రురాలు అవుతుంది. భూదేవి పాపాలు మోస్తున్నటువంటి భారం భూదేవికి కలగదు. అందుకోసమని అందరూ కూడా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనేటువంటి మాట యాడ్ చేస్తారు. గోవు బ్రాహ్మణుడు శుభంగా ఉండాలి. ఎందుకు శుభంగా ఉండాలి? వీళ్ళ వల్ల ఏమిటి ఉపయోగం? వీరు శుభంగా ఉండడం ఏమిటి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఎప్పుడూ సుఖంగా ఉన్నట్టయితే లోకములన్నీ కూడా సుఖంగా ఉంటాయి అనేటువంటి లైన్ మనం సాధారణంగా మనం వింటూ ఉంటాం, యాడ్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు పూజలో అంతర్భాగంగా చివరి భాగంగా మనం ప్రవరు చెప్పుకున్నప్పుడు చెప్తూ ఉంటాం. ఇది చెప్పడానికి కారణం ఏమిటి అంటే, బ్రాహ్మడు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణుడు అనేటువంటి వ్యక్తి సంధ్యావందనము చేయడం వల్ల ఆర్జించినటువంటి తపశ్శక్తి వలన లోకానికి అతడు శక్తినిస్తున్నాడు, లోకానికి ఉపయోగపడుతున్నాడు. ఎలాగైతే గోవు లోకానికి ఉపయోగపడుతుందో అలాగే బ్రాహ్మణుడు తాను చేసినటువంటి ఈ సంధ్యావందనాది కర్మల ద్వారా, సంధ్యావందనంలో తాను చేసినటువంటి గాయత్రి మంత్రము ద్వారా లోకానికి అంతటికీ కూడా అతడు శక్తినిస్తున్నాడు. కాబట్టి దీన్ని నువ్వు చెయ్యి అని ఆ అశ్వపతికి పరాశరుడు వారు చెప్పినటువంటి విధంగా అతను చేసి గాయత్రీదేవి యొక్క కరుణా కటాక్షముల చేత సంతానము ఏదైతే ఉందో, ఒక పురుష సంతానము, ఒక స్త్రీ సంతానము కలిగి, స్త్రీ సంతానము సావిత్రీదేవి యొక్క కటాక్షము వలన కలిగింది కనుక సావిత్రి అని నామకరణం చేశారు. ఆమెకి అన్ని రకాలైనటువంటి విద్యలు, పురుషుడికి సంతానానికి అన్ని రకాలైనటువంటి విద్యలు వారు నేర్చుకుంటున్నారు. ఆ సావిత్రి కాలక్రమంలో పెద్దరాలై సత్యవంతుడు అనబడేటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి ఆమెకి యోగ్యుడైనటువంటి ఒక వరుణ్ణి చూసి
ఆమెకి వివాహం చేశారు. సావిత్రి సత్యవంతులు ఇద్దరూ కూడా ఆనందంగా ఉన్నారు అనేటువంటి విషయంతో ఈరోజు ఈ సత్సంగాన్ని ఇక్కడ ముగించి, తర్వాత జరిగినటువంటి సంవాదము, తర్వాత సావిత్రి యముడికి సంబంధించినటువంటి యముడిని అడిగినటువంటి ప్రశ్నలు, మనకి ఈ సావిత్రి కథ అనేటువంటిది ఒక చులకనగా సినిమాలలోనూ వాట్సాప్లలోనూ పడి చులకనగా తయారైంది. కానీ చాలా అత్యంత విస్తారమైనటువంటి కథలలో ఎంతో జ్ఞానాన్ని పంచేటువంటి కథ ఇది. యముణ్ణి ఏ కారణం చేత జీవులందరూ ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళినటువంటి జీవులు ఏమిటి చెబుతున్నారు, వారికి తర్వాత గతులు ఎలా కలుగుతున్నాయి, వారిని తీసుకెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది, ఈ ప్రశ్నలన్నీ కూడా సావిత్రి అడుగుతుంది యముడిని. యముడు సావిత్రి యొక్క సంవాదము మనకి రానున్నటువంటి రోజుల్లో మనం సత్సంగంలో చెప్పుకుని మనం అందరం కూడా ఆ యొక్క జ్ఞానాన్ని పొంది దాన్ని తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి వచ్చే సత్సంగంలో మనకి ఎంతో విశేషమైనటువంటి చైత్రమాసం ఉత్తరాయణం వచ్చింది అంటే మళ్ళీ ఎన్నో పర్వదినాలు మనకి ఈ వారంలోనే ఎన్నో పర్వదినాలు మనకి పరశురామ జయంతి, శంకర జయంతి ఇవన్నీ కూడా కలిగాయి. అందుకోసమని రెట్టించినటువంటి ఉత్సాహంతో ధర్మ మార్గంలో నడవడానికి మనకి పరమేశ్వరి ఎన్నో అవకాశాలు ఇచ్చింది అనేటువంటి ఒక ఆలోచనతోటి మనం మన ద్వారా మన యొక్క కుటుంబం యొక్క ఇహ జన్మని, ఈ జన్మలో చేసినటువంటివి, క్రితము జన్మలో చేసినటువంటి పాపాలు మొదట నశింప చేసుకుని తర్వాత పుణ్యకర్మలు చేయడానికి మనకి అందరికీ కూడా ఈ ప్రస్తుతం ఈ సత్సంగంలో ఉన్న వారందరికీ కూడా పరమేశ్వరి స్వయంగా గురుస్వరూపంగా గురువు దగ్గర నుంచి దీక్ష ఇవ్వనే ఇచ్చింది. కాబట్టి వారు ఇచ్చినటువంటి దీక్షని, ఆ దీక్షల ద్వారా వచ్చినటువంటి మంత్రాన్ని, స్తోత్రాలని, విధానాన్ని జ్ఞాపకం చేసుకుని గురువు గారు చెప్పినటువంటి మాటలు, వారు నడవమని చెప్పినటువంటి మార్గాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ మార్గంలో నడుద్దాం. స్వస్తి.